నిజంగా ఏలియా జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని హస్తము అతన్ని బలపరిచింది. దేవుని హస్తము ద్వారా బలపరచబడ్డాడు. ఒక సందర్భంలో ఏలియా చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు. దైవజనుడే, రోషం కలిగిన దేవుని ప్రవక్తే, ఆకాశం నుంచి అగ్నిని కురిపించినటువంటి వాడే. అతడు ప్రార్థన చేస్తే 3-4 సంవత్సరాలు కనీసం వర్షమైన మంచు అయినా కురవలేదు. అతని గురించి చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయినప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో నిరాశ వచ్చింది. ఆ వ్యక్తి జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళాడు, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళాడు. నా ప్రియదేవుని నాగమా, సాతానుడు ఎవరిని విడిచిపెట్టడు. సాతాన్ని అందరూ సాతాను చేత శోధించబడతారు. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాతాను చేత ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. సాతాను ఏ ఒక్కరిని విడిచిపెట్టడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాడి దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం నిరాశ. వాడి దగ్గర ఉన్నటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం, వాడి యొక్క ఆయుధశాలలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం ఏంటంటే నిరాశ. దైవజనుడే, గొప్ప దైవజనుడు ఏలియానే సాతాను విడిచిపెట్టలేదు. నిరాశ అని బాణం వేశాడు. ఇంకంటున్నాడు, ఇంతవరకు చాలయ్యా, నా ప్రాణాన్ని తీసుకో, ఇంతవరకు చాలయ్యా, ఇంతవరకు బ్రతికిన చాలు, ఇంకా నా ప్రాణాన్ని తీసుకో అని ఏలియా ప్రభు సందులో ఎంతో నిరాశలోకి వెళ్ళిపోతే అప్పుడు దేవుని హస్తం ఏలియాని ఏం చేసింది? బలపరుస్తుంది. నిరాశలో ఉన్నప్పుడు నువ్వు సాతానికి అసలు అవకాశాన్ని ఇవ్వకూడదు. నిరాశలోకి వెళ్తున్నావు అంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చేయాలి, దేవుని సందులోకి వచ్చేయాలి, దేవునిలో ప్రార్థించాలి. అలా దేవుని వేడుకున్నప్పుడు దేవుని ముఖ దర్శనం నీకేమిస్తుందంటే ప్రోత్సాహాన్ని ఇస్తుంది.